హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మాలతి ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో బీరకాయ పులుసు కూరని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను వేసే కొలతలు క్లియర్గా అర్థమవుతుంది. అంతకంటే ముందు మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఆ తర్వాత 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక 1.5 టేబుల్ స్పూను పోపు దినుసులను వేసుకొని గడ్డితోటి కొంచెం తిప్పుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 4-5 ఎల్లిపాయలని కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. 2 మిరపకాయలను చిన్న ముక్కలుగా తుంచి వేసుకోవాలి. ఒకసారి గడ్డితోటి కలుపుకోవాలి. మొత్తం ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత మటుకి తాలింపును వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కలు నేను 1/2 కేజీ తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. బీరకాయ వేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి గరిటెతో తిప్పుకోవాలండి. సాల్ట్ వేస్తే తొందరగా ఉడుకుతుంది. బీరకాయ ఆల్రెడీ నీరు ఉంటుంది కాబట్టి త్వరగానే ఉడుకుతుందండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందామండి. ఒకసారి గరిటెతోటి మొత్తంగా తిప్పుకుందాం. ఇంకొక 2 నిమిషాలు అయితే ఉడికిపోతుందండి. మూత పెట్టి మళ్ళీ ఉడికించుకుందాం. ఇలా 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూద్దామండి. చూడండి, ఉడికిపోయినాయి. ఈ రేంజ్లో ఉడికితే చాలు. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము. 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలని మిక్సీకి వేసుకొని పేస్ట్ లాగా చేసి వేసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా గరిటెతో కలుపుకోవాలి. కొద్దిగా చింతపండు నానబెట్టుకొని ఆ పులుసుని వేసుకోవాలండి. ఎక్కువ కూడా పులుసు పట్టదు, కొద్దిగా పట్టుద్ది. చాలా కొద్దిగానే వేసుకోవాలి. ఇలా చింతపండు పులుసు పోసుకున్న తర్వాత మొత్తం గరిటెతో ఒకసారి తిప్పుకొని ఒక 1/2 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలండి. నీళ్ళు పోసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. బీరకాయ త్వరగానే ఉడుకుతుందండి. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూడండి ఎంత బాగుందో. ఉడికిందండి. చాలు, ఈ రేంజ్లో ఉడికితే సరిపోతుందండి. చాలా బాగుంటుందండి పులుసు కూర. త్వరగా అయిపోతుంది, చాలా తొందరగా ఉడుకుతుంది. అన్ని కూరగాయల కంటే కూడా చాలా తొందరగా ఉడుకుతుంది. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.